దాసుని కాపాడి తీసుకొచ్చి జ్యోత్స్న బండారం బయటపెట్టిన బాలు షాక్లో పారిజాతం. ఇంతకు బాలు దాసుని కాపాడటం ఏంటి, మరి జ్యోత్స్న బండారం బాలు బయట పెట్టడం ఏంటి, ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక జ్యోత్స్న అయితే శాంపిల్స్ ఇవ్వడానికి చచ్చినట్టు రావాల్సి వచ్చింది, ఇచ్చింది కూడా. ఎందుకంటే శివనారాయణ పక్కన, ఇటు నుంచి డాక్టర్ హారికో పక్కన నుంచుని శాంపిల్స్ తీయించారు. కార్తీక్ దీప మాత్రం చాలా బాధగా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో దీప ప్రెగ్నెన్సీ పోగొట్టుకుని మరీ తన తల్లిని కాపాడాల్సిన పరిస్థితి ఉంది. దాని నుంచి బయటకి రావడానికి, దాంట్లోంచి కోలుకోవడానికి భార్యాభర్తలు ఇద్దరికీ కూడా చాలా చాలా బాధగా ఉంటుందన్నమాట. ఇక ఆ విషయం గురించి ఆలోచిస్తున్న టైంలోనే దశరథ్ రావడం. దశరథ్ అయితే దీప కడుపులో ఉన్న బిడ్డ గురించి చాలా గొప్పగా మాట్లాడడం, తన చెల్లెలు చాలా సంతోషిస్తోందని, ఇప్పటి వరకు ఎప్పుడు ఫోన్ చేసి మాట్లాడినా ఎలా ఉన్నా అన్నయ్య అని మాట్లాడే చెల్లెలు ఇప్పుడు ఎప్పుడు ఫోన్ చేసినా కడుపులో ఉన్న బిడ్డ గురించే మాట్లాడుతూ ఉండడం చూసి చాలా ఆనందంగా ఉందని, అంతేకాకుండా బిడ్డ పుట్టిన తర్వాత దీప నా కూతురు కాబట్టి నా మనవడు లేదా మనవరాల మీద నాకు హక్కు ఉంటుంది కాబట్టి నేను నా దగ్గరే పెట్టుకుంటాను, నా చెల్లెలను కూడా నా దగ్గరికే రమ్మంటాను అంటూ దశరథ్ మాట్లాడుతున్న మాటలు ఇక మొత్తం మీద దీపా కార్తిక్ని చాలా ఆలోచింపజేస్తాయి, బాధ పెడతాయి. ఈలోపు ఇక జ్యోత్స్న అయితే అక్కడ నుంచి బయలుదేరి వచ్చేస్తుంది. అయిపోయిన తర్వాత, అంటే టెస్టులకు ఇచ్చేసిన తర్వాత ఇంటికి వచ్చి తన గదిలో కూర్చుని చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. రెండోసారి కూడా రిజల్ట్ ఖచ్చితంగా నెగిటివ్ అనే వస్తుంది. వచ్చిన తర్వాత ఇంకేముంది, జ్యోత్స్న అసలు ఈ ఇంటి వారసురాలు అవునా కాదా అనే ఆలోచన అందరికీ వచ్చేస్తుంది. అప్పుడు ఏం చేయాలా అని చెప్పేసి కంగారు పడుతూ ఉండగా పారిజాతం వచ్చి, ఏం చేస్తున్నావే మనవరాలా అని అంటుంది. ఏం కావాలి నీకు ఇప్పుడు అని అంటే, నా కొడుకు కావాలి, ఎక్కడున్నాడో చెప్పు అంటుంది. నీ కొడుకు ఎక్కడున్నాడో నాకెలా తెలుస్తుంది గ్రాని, నన్ను పీక్కు తింటావేంటి అని అంటుంది. నేను ఎవరిని పీక్కు తినాలనుకోవట్లేదు, నాకు కావాల్సింది నా కొడుకు దాసు మాత్రమే. వాడంటే నాకు ప్రాణం, వాడి కోసమే నేను ఏది చేసినా సరే. ఇప్పుడు నువ్వు వాడినే పట్టించుకోను అన్నట్టుగా ఉంటే నేను ఊరుకునే ప్రసక్తే లేదు అని చెప్పని అంటుంది. నీ గొడవేంటి గ్రాని, నాకు అర్థం కావట్లేదు అని అనేసరికి, ఏమో నాకు తెలీదు, అదంతా నాకు అనవసరం, నువ్వైతే నా కొడుకుని తీసుకురావాల్సిందే అంటుంది. నాకు అసలు ఎక్కడున్నాడో తెలియని నీ కొడుకుని నేనెక్కడి నుంచి తేను, అనవసరంగా నన్ను ఇరిటేట్ చేయకు. ఇప్పటికే వాళ్ళు నన్ను హాస్పిటల్కి తీసుకెళ్లి శాంపిల్స్ తీసుకున్నారని చెప్పేసి చిరాకులో ఉంటే నువ్వొచ్చి నాకు గొడవ చేస్తావేంటి అని అంటుంది. అలా అనకు జ్యోత్స్న, ఎందుకంత విసుగుపోతున్నావు, ఎందుకంత చిరాకు పడుతున్నావు? జ్యోత్స్న, నేను చెప్పేది పూర్తిగా విను. నేను మాట్లాడే మాటల్లో నీకు చాలా బాధ కలిగించేటటువంటివి చాలా ఉండుండొచ్చు, కాదని అనను, కానీ అలా అని చెప్పేసేసి నువ్వు నా కొడుకుని వెతకను అంటే నేను ఊరుకోలేను జ్యోత్స్న అంటుంది. ఎందుకంత పెర్ఫార్మెన్స్ చేస్తున్నావు, నాకు అర్థం కావట్లేదు, నీ కొడుకు ఎక్కడున్నారో నాకు తెలీదు అంటుంది. ఈలోపు రౌడీలు ఫోన్ చేసి, మేడం మీ నాన్నగారు తెగ విసిగించేస్తున్నారండి అనగానే, ఏంటంట, ఏం కావాలంట అని అడిగేసరికి, ఆయనకు అర్జెంటుగా ఫోన్ కావాలంట మేడం అని అంటే, అది మాత్రం కుదరదని చెప్పు అంటూ ఉంటే, ఎవరితో మాట్లాడుతున్నావు జ్యోత్స్న అంటుంది పారిజాతం. నువ్వు అదో రకంగా మాట్లాడటం మాని నార్మల్గా మాట్లాడు అని అనగానే, నేను ఇలాగే మాట్లాడతాను, ఎందుకంటే ప్రస్తుతం నేను శివభక్తురాలిగా మారిపోయాను, అందుకే చాలా శాంతంగా నిదానంగా మాట్లాడుతున్నాను. ఎవరితో మాట్లాడుతున్నావు, కుదరదని చెప్పు అంటున్నావేంటి, నా కొడుకు గురించేనా అంటుంది. నీ కొడుకు ఎక్కడున్నాడో నాకు తెలియదు గ్రాని అని చెప్పని అనగానే, సరే అయితే నమ్ముతున్నానులే జ్యోత్స్న, నమ్ముతున్నాను అంటూ బాధగా కిందికి వెళ్ళిపోతుంది. మా గ్రానీకి ఏదో పిచ్చి పట్టినట్టుంది అనుకుంటూ, ఒరేయ్ నేను వస్తున్నానుండు అని చెప్పేసి ఇక జ్యోత్స్న గబగబా కారు తీసుకుని బయలుదేరుతుంది. బయలుదేరేసరికి ఇక కారు మధ్యలో బ్రేక్ డౌన్ అవుతుంది, ఆగిపోతుంది. ఒక్కసారిగా జ్యోత్స్నకి కోపం కట్టాలు తెంచుకుంటుంది. ఒక్కడు సరిగ్గా చూసేవాళ్ళు లేరు. డ్రైవర్గా జాయిన్ అయిన ఆయన గారేమో ఎంతసేపు హాస్పిటల్ చుట్టూ పెళ్ళం చుట్టూ తిరగడమే సరిపోయింది అనుకుంటూ, క్యాబ్ అన్నా బుక్ చేసుకుందాం అని ఫోన్ వెతుకుతూ ఉంటుంది. ఈలోపు అటుగా బాలు కార్ వెళ్తూ ఉంటుంది. బాలు ఆడపిల్ల ఒక్కటే ఒంటరిగా రోడ్డు మీద ఉందేంటి అని చెప్పేసేసి, మేడం ఏమైనా ఈ ప్రాబ్లమా అని అంటే, అవును కారు బ్రేక్ డౌన్ అయింది అని అంటుంది. ఓకే, నేను క్యాబ్ డ్రైవర్ని, మీరు ఒకవేళ నన్ను ఎక్కడైనా డ్రాప్ చేయమంటే నేను డ్రాప్ చేస్తాను, ఇబ్బంది లేదు అని అనగానే, సరే అయితే పద అని చెప్పి జ్యోత్స్న అయితే బాలు కారు ఎక్కుతుంది. ఇక బాలు
ఎక్కడికి వెళ్ళాలి మేడం అంటే, ఈ ఊరి ఈ రోడ్ స్ట్రైట్గా వెళ్ళిన తర్వాత డెడ్ ఎండ్ దగ్గరికి వెళ్తుంది. అక్కడ ఒక రైట్ కర్వ్ వస్తుంది. ఆ కర్వ్ తీసుకుంటే అక్కడ ఒక బిల్డింగ్ ఉంటుంది, అక్కడికి పద అని చెప్తుంది. ఊరి చివరి దాకా వెళ్తున్నారంటే చాలా పెద్ద పని మీద వెళ్తున్నట్టున్నారు మేడం అనగానే, నాకు ఎక్కువ మాట్లాడేవాళ్ళంటే నచ్చదు, దయచేసి ఎక్కువ మాట్లాడకు అంటుంది జ్యోత్స్న. ఓకే అలాగే మేడం అని చెప్పేసేసి బాలు డ్రైవ్ చేసుకుంటూ మీనాకి ఫోన్ చేసి, చాలా సీరియస్ మేడం ఎక్కారు పూలగంప, అసలు ఏమీ మాట్లాడొద్దంటున్నారు అనగానే, సర్లే ముళ్ళకంప నేను మళ్ళీ చేస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఏంటి పూలగంప అంటున్నావు అనగానే, మా ఆవిడ్ని ముద్దుగా పూలగంప అని పిలుస్తాను మేడం. ఎంత బాగుంటుందో తెలుసా మేడం మా ఆవిడ, మీకంటే అందంగా ఉంటుంది అంటాడు. ఇప్పుడు నేను అడిగానా అంటుంది జ్యోత్స్న. ఇక జ్యోత్స్న చెప్పిన ప్లేస్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇక జ్యోత్స్నని దింపుతాడు. జ్యోత్స్న అయితే లోపలికి వెళ్ళిపోతుంది డబ్బులు ఇవ్వకుండా. ఇదేంటి మేడం డబ్బులు, మేడం డబ్బులు అని చెప్పని అంటూ, ఈ డబ్బున్నోళ్ళంతా ఇంతే, తన సొంత కారులో వచ్చాననుకుని దిగి వెళ్ళిపోయినట్టుంది అనుకుంటూ నిదానంగా లోపలికి వెళ్తాడు. వెళ్ళేసరికి జ్యోత్స్న దాస్ తోటి చాలా హై పిచ్లో మాట్లాడుతూ ఉంటుంది. ఏంటి నాన్న నువ్వు, నాకు అర్థం కాక అడుగుతున్నాను, నువ్వు ఇప్పుడు వచ్చి దీపన్ నీ కన్న కూతురు కాదన్నయ్య అని చెప్పేసేసి, జ్యోత్స్న నా కన్న కూతురు అన్నయ్య అని చెప్పేసేసి అక్కడ మా అమ్మని కాపాడేద్దాం అనుకుంటున్నావా? చూడు నాన్న, నేనొక్క మాట చెప్తాను విను. నువ్వు వచ్చి చెప్పినా చెప్పకపోయినా సుమిత్ర బ్రతకడం కష్టం. ఎందుకంటే ఆవిడ్ని నేనే చంపేద్దాం అనుకుంటున్నాను. ఆవిడ బ్రతికున్నంత కాలం ఈ డిఎన్ఏ పరీక్షలని, లేకపోతే బోన్ మ్యారో టెస్ట్లని, ఆ పరీక్షలని ఈ పరీక్షలని నన్ను చావగొడుతూనే ఉంటారు. ఇచ్చిన ప్రతిసారి నేను ఆవిడ కూతుర్ని కాదు అనే విషయం బయటపడుతూనే ఉంటుంది. ఇదంతా అవసరమా నాకు? చెప్పు. అసలు నిన్ను చంపకుండా ఎందుకు వదిలేస్తున్నానో ఆలోచించు. ఎందుకో తెలుసా? కేవలం నువ్వు నాకు జన్మనిచ్చావని కాదు, నేను చేసే ప్రతిదీ నువ్వు చూడాలి. నేను మహారాణిలా ఎదగడం నువ్వు చూడాలి. ఆ ఇంటి వారసురాల్ని కాకపోయినా నన్ను మా నాయనమ్మ ఆ ఇంటి వారసురాల్ని చేసింది ఎందుకో తెలుసా? నేను సంతోషంగా బ్రతకాలని చెప్పి, అది చూసి నువ్వు సంతోషించాలని చెప్పి. అంతేకాని ఇలా నన్ను వ్యతిరేకించి నిన్ను నేను కిడ్నాప్ చేసేలా చేసుకుంటావని కాదు అని అంటూ ఉంటే, కిడ్నాపా అని చెప్పి బాలు నిదానంగా పక్కగా వచ్చి చూస్తే దాసుని కట్టేసి జ్యోత్స్న మాట్లాడుతూ ఉంటుంది. ఓహో, ఈ మేడం గారు ఇక్కడికి వచ్చిన కారణం వాళ్ళ నాన్న ఇక్కడ బంధించబడి ఉండటం అన్నమాట. ఈవిడే ఆయన్ని బంధించానంటుందేంటి? ఈ కథ ఏదో వెరైటీగా ఉంది అనుకుంటూ, సర్లే ఇప్పుడు డబ్బుల కోసం ఈవిడిని అడిగే బదులు ముందు ఆ పెద్ద ఆయన్ని కాపాడితే పోతుందిగా అనుకుంటూ ఇక కారు పక్కకి పెట్టేసేసి వెయిట్ చేస్తూ ఉంటాడు. జ్యోత్స్న ఈలోపు క్యాబ్ బుక్ చేసుకుంటుంది. క్యాబ్ వస్తుంది, జ్యోత్స్న వెళ్ళిపోతుంది. ఆ తర్వాత బాలు ఎంట్రీ ఇస్తాడు. రౌడీలని కొట్టి దాసుని కాపాడి తన కారులో ఎక్కించుకుని జాగ్రత్తగా ఎక్కడికి వెళ్లాలో చెప్పండి అంటే ఇక డైరెక్ట్గా ఇంటికి తీసుకెళ్ళమంటాడు దాసు. ఇంటికి వెళ్ళేసరికి అందరు అక్కడే ఉంటారు. జ్యోత్స్న తన ఫ్రెండ్ ఫోన్ చేసేసరికి అక్కడికి వెళ్తుంది. ఇక అక్కడ ఉండేసరికి ఈలోపు దాసు దిగి లోపలికి వెళ్తూ ఉంటే, సార్ ఉండమంటారా వెళ్ళమంటారా అంటే, నీకు డబ్బులు ఇవ్వాలి కదూ, ఒక్క నిమిషం ఉండు, మా అమ్మని అడిగిస్తా అంటూ లోపలికి వెళ్ళి అమ్మా అమ్మా అని పిలిచేసరికి పారిజాతం గబగబా పరిగెత్తుకుంటూ వస్తుంది. ఒరే దాసు, ఏమైపోయావురా, ఎక్కడికి వెళ్ళిపోయావురా అని చెప్పని అంటూ ఉంటే, చెప్తాను కానీ ముందు ఒక 1000 రూపాయలు ఇవ్వమ్మా అంటాడు. 1000 రూపాయలా? ఇదిగో తీసుకో అని చెప్పేసేసి ఇస్తుంది. అవి తీసుకొచ్చి బాలు చేతికిచ్చి, చాలా థ్యాంక్స్ బాబు అని అంటే ఈలో పారిజాతం వచ్చి, ఎవరి అబ్బాయి అనగానే, రౌడీల నుంచి నన్ను కాపాడి ఇక్కడికి తీసుకొచ్చాడు అనగానే, రౌడీలేంటి అంటూ ఉంటే, ఏమీ లేదండి, మీ మనవరాలు అనుకుంటా. ఆమెను మనవరాలేనా జ్యోత్స్న అంటే, అవును నా మనవరాలే అంటుంది. ఆవిడ ఇవన్నీ కిడ్నాప్ చేశారు. అక్కడ మాట్లాడుతూ ఉండగా ఆవిడ్ని చూశాను. అంటే నా కారులోనే ఆవిడ అక్కడికి వెళ్ళారు. ఇక నేను ఆవిడ డబ్బులు ఇవ్వలేదని లోపలికి వెళ్తూ ఉంటే ఆవిడ ఎంతో మాట్లాడుతూ, నిన్ను చంపలేదు సంతోషించు అంటున్నారు, ఏదో తేడాగా ఉంది అని చెప్పేసేసి నేను పక్కకి దాక్కొని ఆవిడ వెళ్ళిన తర్వాత ఈయన్ని కాపాడికి తీసుకొచ్చాను అంటాడు. చాలా థ్యాంక్స్ రా నాయన, 1000 కాదు, ఇగో ఇంకో 1000 తీసుకో అంటే, వద్దొద్దు, నేను రౌడీని కాదు కదా, నా కార్ కిరాయి వరకు ఇచ్చారు చాలు అని చెప్పి బాలు వెళ్ళిపోతాడు. ఇక దాసుని శివనారాయణ అందరూ చూసి, మొన్న వచ్చావు, ఇక్కడ కనిపించలేదు, మీ అమ్మేమో నువ్వు వచ్చావంటుంది, మేమేమో రాలేదంటావంటే, వచ్చాను సార్, కానీ నన్ను తీసుకెళ్ళిపోయారు ఇక్కడి నుంచి అంటాడు. ఎవరు తీసుకెళ్లారు, ఎక్కడికి తీసుకెళ్లారు అంటాడు శివనారాయణ.
నన్ను జ్యోత్స్న మనుషులు తీసుకెళ్లిపోయారు అని చెప్పని అనగానే ఇక అప్పుడు పారిజాతం, అవునండి, జ్యోత్స్నే వీడిని కిడ్నాప్ చేసిందంట, కాపాడి ఆ అబ్బాయి తీసుకొచ్చి ఇదిగో ఇంటి దగ్గర దింపి వెళ్తున్నాడు అనగానే ఇకప్పుడు, ఇదిగో బాబు ఇట్రా అని చెప్పి శివనారాయణ పిలుస్తాడు. బాలు గబగబా వచ్చి, సార్ నమస్తే చెప్పండి అని చెప్పని అనగానే ఇతన్ని ఎవరు కిడ్నాప్ చేశారు అని అంటే, జ్యోత్స్న గారు, ఫోటో చూపించండి, ఆవిడో కాదో నేను చెప్తాను అని అంటాడు. వెంటనే జ్యోత్స్న ఫోటో చూపిస్తాడు దశరథ్. ఈవిడే, నా కారు ఎక్కింది ఈవిడే, ఇవన్నీ బంధించి పెట్టింది, అందుకే నేను కాపాడి తీసుకొచ్చాను. అక్కడ జరిగిన డిస్కషన్లో నేను ఈ ఇంటి వారసురాలని కాదు అని చెప్పి బయటకు తెలియకూడదు, దీప ఈ ఇంటి వారసురాలని తెలియకూడదు, ఎట్టి పరిస్థితుల్లో నేను నీ కూతురునని బయటపడకూడదు, ఇలా ఏవేవో మాట్లాడుతున్నారు, నాకేం అర్థం కాలేదు అనగానే ఒక్కసారిగా పారిజాతం షాక్ అయిపోతుంది. ఇక అంతే, శివనారాయణ ఏంటి పారిజాతం ఏంటిదంతా అంటూ ఉంటే, నేనే షాక్లో ఉన్నానండి, జ్యోత్స్న వీడిని కిడ్నాప్ చేయటం ఏంటి అని చెప్పి అంటూ ఉండగానే జ్యోత్స్న రానే వస్తుంది. వచ్చినటువంటి జ్యోత్స్న బాలుని చూస్తుంది. నువ్వేంటి ఇక్కడ అని అంటే, అతను నీకు తెలుసా అంటాడు శివనారాయణ. అంటే ఇందాక క్యాబ్ లిఫ్ట్ ఇచ్చాడు అని అనగానే, లిఫ్ట్ కాదు మేడం, డబ్బుల కోసం వచ్చాను, కానీ మీరు చాలా బిజీగా ఉన్నారు, చాలా సీరియస్గా ఉన్నారు అని అనగానే, ఎక్కడికి వచ్చావు, ఎప్పుడొచ్చావు అంటుంది. నన్ను కాపాడటానికి ఆ భగవంతుడే పంపించాడులేమ్మా అంటూ దాసు లోపల నుంచి వచ్చేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక జ్యోత్స్న అయితే. ఇక అప్పుడు శివనారాయణ అక్కడ మాట్లాడిన మాటలన్నీ వాడు విన్నాడట. చెప్పాడు, నువ్వు ఈ ఇంటి వారసురాలివి కాదంట, దీప ఈ ఇంటి వారసురాలంట, బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ అవ్వని చెప్పి టెన్షన్ పడుతున్నావంట అని అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జ్యోత్స్న అయితే. ఇలా మొత్తానికి బాలు దాసుని కాపాడి తీసుకురావడంతో పాటు జ్యోత్స్న నిజస్వరూపాన్ని బయటపెడతాడు. చూద్దాం, ఇలా జరిగితే బాగుండు అనిపించింది. మరి మీకెలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ అలాగే వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.